హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బౌషాస్ వరల్డ్ 2019. ఈ వీడియోలో అయితే ఈరోజైతే టమాటా పచ్చడి చేస్తున్నానండి. టమాటా పచ్చడి ఎంత టేస్ట్గా ఉంటుంది అంటే అన్ని కరెక్ట్ కొలతలతో ఎలా చేసుకుంటే ఎంత బాగుంటుందో అప్పటికప్పుడు మనం పచ్చడి చేసుకుంటానికి చాలా బాగుంటుందండి. ఇలా అయితే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇంకా మా వాళ్ళైతే లాస్ట్లో అన్నం కూడా కలుపుకొని తినేశారు, అంత బాగుంది. పచ్చడి అయితే కరెక్ట్ కొలతలతో చెప్తానండి ఎలా చేసుకున్నాను అనేది. పొద్దున్న అయితే నాటకాలు అయితే వచ్చినాయి ఇంటి దగ్గరికి. ఇంకా చూడంగానే నాకు పిల్లలు గుర్తొచ్చారు, ఎందుకంటే వాళ్ళకి టమాటా పచ్చడి ఇలా చేస్తే చాలా ఇష్టం. ఇంకా అందుకని చెప్పి వెంటనే ఒక 2 కేజీలు అయితే తీసుకున్నాను. ఈ పచ్చడి అయితే కలర్ మారకుండా 3 నెలలు అయితే చాలా టేస్ట్గా రుచిగా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా, 1 సంవత్సరం పాటైనా బాగానే ఉంటుంది. బయట ఉంటే మాత్రం పచ్చడి 3 నెలలే, అంతకు మించి అయితే బాగోదు. ఇంకైతే చెప్పాను కదండి 2 కేజీలు టమాటాలు అయితే తీసుకున్నాను అని చెప్పేసి. అవి అయితే ముందు నీటిలో వేసి శుభ్రంగా కడిగేశాను టమాటాలు అయితే. తర్వాత తడి అంతా ఉంటుంది కదండి, అదంతా తడంతా తుడిచి ఆరబెట్టాను టమాటాలు అయితే. ఎందుకంటే తడి తగిలితే పచ్చడి పాడైపోతుంది కదా. ఇంక ఇట్లా అయితే ముక్కలు కట్ చేసుకున్నాం పొడుగ్గా. పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక టమాటా ముక్కలు అయితే వేసానండి. అవి కొంచెం బాగా ఏగినాక కొంచెం నీరు ఉండంగానే ఈ చింతపండు కూడా దాంట్లో పెట్టేశాను. చింతపండు అయితే 2 కేజీల టమాటాలకి 1/2 కేజీ చింతపండు అయితే తీసుకున్నానండి. కరెక్ట్ కొలత 2 కేజీలకి 1/2 కేజీ చింతపండు అయితే తీసుకున్నాను. చింతపండు అయితే పిక్కలు లేకుండా ముందుగానే చూసుకొని వలిచి అయితే పెట్టుకున్నాను. ఇంకైతే ఉప్పు అయితే 2 గిద్దలు పట్టిందండి. కళ్ళుప్పు వేసాను నేనైతే. కళ్ళుప్పు అయితే 2 గిద్దలు నిండుగా వేసాను. కారం 3 గిద్దలు పోసానండి. ఒకవేళ చాలా తర్వాత వేసుకోవచ్చు అనుకున్న వాళ్ళు, కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. కానీ కరెక్ట్గా అయితే 3 గిద్దల కారానికి 2 గిద్దల ఉప్పు అయితే సరిపోతుంది. కొంచెం ఆవాలు, మెంతులు, ఇంకా అయితే 2 లైట్గా దోరగా వేయించేసానండి. ఫస్ట్ అయితే మెంతులు వేసి వేపేసాను. కొంచెం మెంతులు కలర్ మారవగానే ఆవాలు అయితే వేసాను. అవి అంటే ఎక్కువసేపు వేగవసరం లేదు కదండి, అందుకే ముందు మెంతులు వేపుకున్నాను. ఇంకా టమాటాలు అయితే సగం వేగిపోయినాయి. నీరు ఉండగానే టమాటాల ముక్కల్లోనే చింతపండు అయితే వేసేసుకోవాలి. నేనైతే చింతపండు అయితే వేసేసాను. నీరైతే బాగుందండి. టమాటాలు అయితే నాటుకాయలు కదా, చాలా నీరు వచ్చింది. ఇంకా టమాటాల ముక్కల్లో నేను చింతపండు పెట్టేసాను చెప్పాను కదండి. ఇంకా నేను మెంతులు ఆవాలు అయితే అన్నీ తీసుకున్నానో చెప్పలేదు కదండి. కొంతమంది ఆవాలు ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారండి. దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. నేనైతే దీంట్లో 6 స్పూన్లు ఆవాలు అయితే తీసుకున్నాను, 4 స్పూన్లు మెంతులు అయితే వేసాను. ఇంకైతే ఉప్పు, కళ్ళుప్పు వేసానని చెప్పాను. చింతపండు బిళ్ళ కొంచెం ఉడకంగానే కళ్ళుప్పు అయితే వేసానండి. ఇంకా నీరు వస్తుంది కదా, ఇంకా కాసేపు అయితే తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే కళ్ళుప్పు అడుగుకి వెళ్ళిపోతుంది, మాడుతుంది. చూసుకొని జాగ్రత్తగా తిప్పుకోవాలి. తర్వాత కారం అయితే వేసేసాను. కారం కూడా వేసేసి బాగా కలిపేసాను. వేసినాక ఒక 2 నిమిషాలు అలా ఉంచేసి పొయ్యి అయితే ఆఫ్ చేశానండి. నేనైతే పక్కనే మరే బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని తాలింపు అయితే వేసాను. ఎండుమిరగాయలు, జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు, కరివేపాకు, కొంచెం చిన్నులపాయలు అయితే వేసాను. ఇంక ఇవన్నీ వేసినాకైతే పొయ్యి అయితే మంట సిమ్లో పెట్టి దగ్గరుండి చిన్నగా అయితే వేయించానండి. ఎందుకంటే హైలో పెడితే మొత్తం మాడిపోతాయి కదా, అన్నీ ఏగవు, కొన్ని ఎగుతాయి, కొన్ని మాడిపోతాయి. సిమ్లో అయితే అన్నీ ఎగుతాయి అని చెప్పి సిమ్లో పెట్టి అయితే వేయించాను. ఇంకా తాలింపు అయితే ఎగిపోయిందండి, చల్లారిద్దని చెప్పేసి ముందే తాలింపు అయితే వేసేసాను. ఇంక ఇదైతే టమాటా అయితే మిక్సీ అయితే పట్టుకున్నాను. ఇంక ఇక్కడ ఇది ఆవాలు, మెంతిపిండి, ఇందాక చెప్పాను కదండి చిన్నులపాయలు వేసాను దాంట్లో అని చెప్పేసి. ఇక ఇవన్నీ దీంట్లో వేసి తాలింపు కూడా వేసేసి మొత్తం అయితే కలిపేశాను. ఇంకా ఏమీ వేయకుండా ఉప్పు, కారం కూడా కనీసం సరిపోలేదు అనుకోకుండా కరెక్ట్ కొలతలతో అయితే సరిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. కొత్తగా ఎవరైనా మా థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.